ఏమండి బాబా, ముందుగా మన ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. ఇది ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? ఎక్కడా కాదండి, పెద్దపూడి అనే గ్రామంలో రావులమ్మ తల్లి యొక్క జాతర జరిగిందండి. ఆ జాతర ప్రతి ఏటా అంగరంగ వైభవంగా చేస్తారు. ఆ ఊరు ప్రజలంతా కలిసి ఈ అమ్మవారు చాలా స్వచ్ఛమైన దేవత అని ఈ గ్రామస్తులు అందరూ మనకు చెప్తున్నారండి. చూశారు కదా, వివిధ ప్రోగ్రాలతో చాలా చాలా బాగా చేస్తారు. చూశారు కదా, ఇది డ్యాన్స్, లేడీస్ డ్యాన్స్. దీని తర్వాత సత్యాచారు, గరగల డ్యాన్సు, తీనిమారు, ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ ముఖ్యంగా ఈ ఊరు కుర్రోళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమండి. జాతర మొదలైన కాడి నుంచి ఎండింగ్ దాకా పవన్ కళ్యాణ్ సాంగ్స్ మోత లెగిసిపోద్దండి. పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ ఒకటి, రంగ గారి ఫ్లెక్స్ ఒకటి ఇంకా గాల్లోనే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఈ జాతర అయిపోయిన మన్నాడు మళ్ళీ తీర్థం జరుగుద్దండి. తీర్థం ఇంకా బాగా జరుగుద్దండి. తీర్థం జరిగే నైటు మందు కాల్పు ఉంటుందండి. దాదాపు 3-4 లక్షల మందు కాల్పు ఉంటుంది. ఆ మందు కాల్పులో ప్రత్యేకంగా సిచ్చిబుడ్లు కాల్చడం ఒక హైలైట్ అండి. మామూలుగా కాలుతా సిచ్చిబుడ్లు 3000 సిచ్చిబుడ్లు ఒకేసారి కాలుస్తారండి. ఆ సిచ్చిబుడ్లు కూడా కింద ఎట్టరండేమో, చేతితో పట్టుకుని డ్యాన్స్ కడతా అటు ఇటు ముసలాయన కూడా సరే ఆ సిచ్చిబుడ్లు పట్టుకుని డ్యాన్స్ చేస్తా కాలుస్తారండి. చూశారు కదా ఎంతమంది జనం. మా ఊరు చెప్తే నేను ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడికి వెళ్ళాక చూస్తే అర్థమైంది. చూశారు కదా ఎంతమంది జనం ఉన్నారు, మామూలుగా లేరండి. అటు ఇటు రోడ్ బ్లాక్ అయిపోయింది మొత్తం. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా ప్రతి ప్రోగ్రామ్ని చాలా నీట్గా ఆడిస్తారు ఈ కమిటీ సభ్యులు. ఏదైనా సరే చాలా అద్భుతంగా చేస్తారు. ఈ దేవతకి ఎండి ఘటాలు ఉంటాయి. మొత్తం ఈ దేవతకి బంగారపు కొళ్ళు, చుట్టూ కూడా ఎండితో చేసిన కవచాలు, ఇవన్నీ కూడా ఈ దేవత చూడడానికి మొత్తం చాలామంది జనం వస్తారు. ఈ దేవతని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మాత్రం పార్ట్ 1. చూశారు కదా జాతర ఎలా జరుగుతుందో. కోనసీమ జిల్లాల్లో చుట్టుపక్కల ఎక్కడా కూడా జరగని అంత అద్భుతంగా ఈ పెద్దపూడి గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని, ఈ జాతరని చాలా అద్భుతంగా చేస్తారు. ఈ రావులమ్మ తల్లి చాలా ఫేమస్. ఈ రావులమ్మ తల్లికి పొట్టు చీరలు కానీ ఏవైనా సరే కానుకలు చాలా వస్తాయి ఈ అమ్మవారికి. ఈ అమ్మవారు ఎప్పుడూ కూడా ఈ ఊరి ప్రజల్ని క్షేమంగా చూస్తుంది అని ఆ ఊరి గ్రామస్తులు మనకి చెప్పడం జరిగింది. బొలెరో వాళ్ళు కానీ, లారీ వాళ్ళు కానీ, ట్రాక్టర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ అమ్మవారి దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టి తోచినంత ఉండిలో వేసి అప్పుడు దండం పెట్టుకుని ఆ కుంకుమ పెట్టుకుని మరీ వెళ్తారని ఈ గ్రామస్తులు అందరూ మనకి చెప్పారు. ఈవిడ చాలా చాలా స్వచ్ఛమైన తల్లి. ఈవిడ్ని దండం పెట్టుకుని దర్శించుకుని వెళ్తే మనకి ఎలాంటి పని అయినా సరే సక్రమంగా అవుద్దని ఈ ఊరి జనం అందరూ చెప్తున్నారు. ఇది గత కొన్ని తరాల మట్టించి వస్తున్న సాంప్రదాయం. ఈ జాతర 158వ జాతర. మనకి జాతర అనే తిరుగుద్ది, అందుకని నేను జాతర అని చెప్పాను. మీరు అందరూ కూడా ఏమి అనుకోకండి బాబయ్య. ఈ జాతర టైంలో ఇక్కడ ఉన్న ఊరు ప్రజలందరూ కూడా కొంచెం మందికి సంతానం లేకపోతే స్నానం చేసి తడి బట్టలతో ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రావులమ్మ తల్లికి హారతి అందుకుంటే సంతానం కలుగుద్దని చెప్తున్నారు ఈ ఊరు జనం అంతా. చూశారు కదా, నేను ముందు మా ఊరు చెప్తే ఏదో అనుకున్నాను, వెళ్ళాక నాకు అర్థమైంది ఎంతమంది జనం ఉంటారా అని. చూశారు కదా ఎంతమంది ఉన్నారో. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తీన్మార్లు ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒక్కొక్కటి కింద. ఎందుకంటే ఈ జనంలో మనకి వీడియో తీయటం వీలు అవ్వలేదు. అయినా సరే మనం చాలా కష్టంతో మనం ఈ వీడియో తీయటం జరిగింది. మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ మన ఛానల్ని ఇంప్రూవ్మెంట్ చేయండి. మీకు మన పల్లెటూరు జాతరలో ఇంకా చాలా వీడియోస్ తీసాను,
ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. దయచేసి మనకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో సెలవు. ఉంటాను మరి. బాయ్ బాయ్.